ఇంట్లో వండుకోలేక టైం దొరక్క ఏవో 4 మెతుకులు హోటల్లో తిందామని వెళ్తే మీ పని అంతే. హోటల్ వంటకాలు నోటికి కమ్మగానే ఉంటాయి. చూస్తేనే నోరూరిస్తాయి. ఈ రోజు ఎలాగైనా ఓ పట్టు పట్టాల్సిందే అనేలా టెంప్ట్ చేస్తాయి. కానీ ఒక్కసారి హోటల్ కిచెన్లోకి వెళ్లి చూస్తే తెలుస్తుంది అసలు రుచి. కిచెన్ డోర్ దగ్గరే నో ఎంట్రీ, ఓన్లీ స్టాఫ్ అని బోర్డులు పెట్టే హోటళ్లు, రెస్టారెంట్ల అసలు కథంతా ఈ కిచెన్లోనే దాగి ఉంది. మొన్న హైదరాబాద్, నిన్న కరీంనగర్, నేడు వరంగల్ ఈ రాష్ట్రంలో రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నా హోటళ్ల నిర్వాహకుల తీరులో ఆవగింజంత కూడా అపరాధ భావం కనిపించట్లేదు. హోటల్ నిర్వాహకులు లాభం కోసం లోబిలా మారి కుళ్లిపోయిన, పురుగులు పట్టిన ఆహార పదార్థాలను మళ్లీ వండి వార్చుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్లో రుచికి, నాణ్యతకు మారుపేరు అని ప్రచారం చేసుకునే ఫేమస్ రెస్టారెంట్ల మీద దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తుపోయారు. కిచెన్లోకి నో ఎంట్రీ బోర్డు పెట్టి కస్టమర్స్ను దేశ సరిహద్దు అవతలే అడ్డుకున్నట్టుగా ఆపేసే రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాయి. ఇక కుర్తుంగా, కామద్ షాగౌస్, రాయలసీమ రుచులు, సుఖ్సాగర్, కరాచీ, కేఎఫ్సి, రెస్టోబార్, ఖాన్ సాబ్ లాంటి పలు రెస్టారెంట్లు, హోటళ్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన దాడుల్లో కుళ్లిపోయిన మాంసం, పురుగులు పట్టిన వంట పదార్థాలు, కిచెన్లో ఎక్కడ చూసినా బొద్దింకలు, బల్లులు, కీటకాలు, ముక్క పురుగులు మాదిరిగానే దుర్వాసన వచ్చేస్తున్నాయి. ఇక ఫ్రిడ్జ్లో కిలోల కొద్దీ మాంసం, అపరిశుభ్ర వంట సామాన్లు, ఆహార పదార్థాలు, కల్తీ పాలు, పెరుగు, రసాయనాలు, హానికరమైన రంగులు దొరికాయి. ఆహార పదార్థాల శాంపిళ్లను టెస్టు కోసం ల్యాబ్కి పంపిన అధికారులు ఆయా రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. తాజాగా చార్మినార్లో పలు హోటళ్లు, బేకరీల్లో తనిఖీలు జరిపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నకిలీ ఆహార పదార్థాలు, శుభ్రత లేని కిచెన్లు, వంట పాత్రలు, ఫ్రిడ్జ్లు, చాలా రోజులుగా నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఇక మొన్నటికి మొన్న కరీంనగర్లో ఫేమస్గా పిలువబడే శ్వేత హోటల్లో ఆహార శాఖ తనిఖీలు చేయగా కాలం చెల్లిన జీడిపప్పు, చాక్లెట్ సిరప్లు, నాసిరకం ఐస్ క్రీంలు దొరికాయి. పాడైపోయిన ఆహార పదార్థాలనే మళ్లీ వండుతున్నారని తేలింది. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సైతం ఏఎఫ్సి, భద్రగౌడ్, గౌతమి స్పైసెస్ హోటల్లో వంట పాత్రలు, కుళ్లిపోయిన బూజు పట్టిన మాంసం, ఆహార పదార్థాలను నిల్వ చేసి మళ్లీ వండి అమ్ముతున్నారని గుర్తించారు అధికారులు. ఇక తాజాగా ఈ రోజు హనుమకొండ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్లో భాగంగా జరిపిన దాడుల్లో పలు హోటల్స్లో భారీ ఎత్తున కల్తీ, కుళ్లిన ఆహార పదార్థాలు దొరికాయి. ఇక హనుమకొండ పట్టణంలోని అరణ్య రెస్టారెంట్, శ్రేయ హోటల్, అశోక హోటల్స్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో బూజు పట్టిన మాంసం, కూరగాయలను గుర్తించారు. చికెన్ కబాబ్స్, ఫిష్ టిక్కా వంటి వంటకాలు కలర్ఫుల్గా, రుచిగా ఉండేందుకు వాడే రసాయనాలు దొరికాయి. 26 కేజీల కుళ్లిన మాంసం, 11 కేజీల హానికరమైన రంగులు, బొద్దింకలు చనిపోయిన ఇడ్లీ పిండి, పాడైపోయిన బెల్లం, రీయూజ్ ఆయిల్స్, నిల్వ ఉంచిన ఎక్స్పైరీ డేట్ లేని నూడిల్స్ ప్యాకెట్స్, సోంపు ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్స్లో నిల్వ ఉంచిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల శాంపిల్స్ను పరీక్షల కోసం పంపించారు. ఆయా హోటళ్ల యాజమాన్యాలకు ఇంప్రూవ్మెంట్ ఎఫ్ఎస్ఎస్ఐ నోటీసులు జారీ చేసింది. ల్యాబ్కి పంపిన ఆహార పదార్థాల రిజల్ట్స్ వచ్చాక రెస్టారెంట్ల మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇదే అంశంపై వరంగల్ నుంచి మా ప్రతినిధి కుమారస్వామి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కుమారస్వామి, మొత్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే అంటే వరంగల్ నగరంలో ఉన్నటువంటి ట్రై సిటీస్లో కాజీపేట, హన్మకొండ, వరంగల్ 3 నగరాల్లో ఉన్నటువంటి ప్రధానమైన హోటల్స్ అన్నీ కూడా ఫుడ్ కల్తీ చేయడం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడంతో ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు రైడ్స్ చేశారు. ఆ రైడ్స్ లోపల ప్రధాన హోటల్స్ అయినటువంటి అశోక హోటల్, మనం విజువల్స్లో చూస్తున్నటువంటి హోటల్ శ్రేయ, అదేవిధంగా అరణ్య, నక్కలగుట్ట, హన్మకొండ నక్కలగుట్టలో ఉన్నటువంటి అరణ్య హోటల్ లోపల కల్తీ ఆహార పదార్థాలు వినియోగదారులకు పెట్టడం అనేటువంటిది ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించినటువంటి తనిఖీల్లో వెల్లడైంది. మొత్తం అంటే ప్రజల ప్రాణాలు, ప్రజలు కోరి కొని తెచ్చుకుంటున్నటువంటి అనారోగ్యం అని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఏవైతే హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ప్రధానంగా కుళ్ళిన మాంసము, అంటే బూజు పట్టినటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా తుప్పు పట్టినటువంటి వంట పాత్రల్లో వండడం, ఇలాంటి హానికరమైనటువంటి విషయాలు మొత్తంగా ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నటువంటి శ్రేయ హోటల్ చూడొచ్చు. శ్రేయ హోటల్లో కూడా ప్రధానంగా ఇది బస్టాండ్, హన్మకొండ బస్టాండ్కి సమీపంలో ఉంటుంది శ్రేయ హోటల్. ఇందులో తనిఖీ చేయగా కృత్రిమంగా తయారు చేసినటువంటి రసాయనాలు, హానికరమైనటువంటి రంగులను చికెన్ కబాబ్స్లోనూ తదితర మాంసపు ఉత్పత్తులపైన వాడడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈ
ఆహార పదార్థాల్లో ఈ రంగులు కలిపి ఉండడం అనేటువంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణం లోపల ఆహారం తయారు చేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నాడు అనేటువంటి విషయం ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారుల తనిఖీల్లో పూర్తిగా వెల్లడైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి నిల్వల్లో కొన్ని శాంపిల్స్ తీసి అక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీకి పంపించడం అనేది జరిగింది. FSSAI చట్టానికి సంబంధించి నోటీసులను కూడా జారీ చేశారు. మొత్తం సుమారు 11 కేజీల రంగు కలిపినటువంటి బూజు పట్టినటువంటి చికెన్, అదేవిధంగా ప్రిపేర్ చేసినటువంటి ఫిష్కు సంబంధించినటువంటి టిక్కాలు కావచ్చు, అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచినటువంటి మాంసానికి సంబంధించినటువంటి పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మేటువంటి వాతావరణం ఆ హోటల్లో ఆవిష్కృతం కావడం అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. చెప్పండి. అలాగే కుమారస్వామి, వరంగల్లో ఇంకా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయా? ఇప్పటికే 3 ప్రధానమైన హోటల్ అశోక, అదేవిధంగా హోటల్ శ్రేయ, హోటల్ అరణ్య, ఈ మూడిట్లో తనిఖీ చేయడంతో ఈ రకమైనటువంటి ప్రధానమైన హోటల్స్ చాలా సిటీలో చాలా పేరు పొందినటువంటి హోటల్స్ కాబట్టి ఈ హోటల్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే మిగతా హోటల్స్ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో అనేటువంటి విషయాలపైన ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి బృందం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. వీటికి సంబంధించి ప్రధానంగా 3 హోటల్స్ మీద రైడ్ చేసింది. ఇది అంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి నివేదించి తదుపరి చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ప్రజారోగ్యం ఏ రకంగా గాల్లో కలిసిపోతుంది అనేటువంటి ఒక నివేదిక పట్టుకొని ఉన్నతాధికారులంతా కూడా హైదరాబాద్కి వెళ్లారు. ఈ సంబంధించినటువంటి రైడ్స్ ఏవైతే ఉన్నాయో రైడ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయని చెప్పి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఒక జాబితా అయితే తయారు చేశారు. మరిన్ని బృందాల సహకారం కోరడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్దకు ఇప్పటికే జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు వెళ్లడం అనేటువంటి జరిగింది. అయితే ఈ రకమైన అంటే శ్రేయ హోటల్ కావచ్చు, హోటల్ అశోక కావచ్చు, అరణ్య హోటల్, ఈ హోటల్స్ అనేటువంటి విచ్చలవిడిగా ఈ రకంగా రంగుల పదార్థాలను, అదేవిధంగా అన్బ్రాండెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం అనేటువంటిది మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించినటువంటి తనిఖీల్లో వెల్లడి కావడం అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం ఉంది. ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను ఫనంగా పెట్టి గాలిలో కలిపి ప్రజారోగ్యాన్ని గాలిలో కలిపి వినియోగదారులకు ఫుడ్ పెడుతున్నటువంటి విషయం వరంగల్లో వెలుగులోకి రావడం చర్చనీయాంశం అవుతోంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్, హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది దానికి సంబంధించి మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, తెలంగాణలో ఎక్కడెక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగాయి, అధికారులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మొదట ప్రారంభించారు. హైదరాబాద్ నగరం పరిధిలో ఉండేటువంటి అన్ని జిల్లాలు, చుట్టుముట్టు ఉండేటువంటి జిల్లాలన్నిట్లలో తనిఖీలు చేశారు. రంగారెడ్డి కానీ, మెదక్ కానీ, అదేవిధంగా ఇటు మేడ్చల్ జిల్లా పరిధిలో చేశారు. ఇప్పుడు వాటిని వివిధ ప్రాంతాలకు విస్తరించారు. నగరంతో పాటు రాష్ట్రంలోని ప్రధానమైనటువంటి పట్టణాలు ఇటు ఖమ్మం కానీ, భద్రాచలం, అదేవిధంగా వరంగల్, ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. వాళ్ళకు ఒక ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇట్లాంటి దాడులు చేసినప్పటికీ ఇవి రెగ్యులర్ గా చేసేవాళ్ళు అక్కడికక్కడ కొన్ని వివరాలని, కొన్ని అంశాలను గుర్తించేసి అవసరమైనటువంటి నోటీసులు ఇచ్చేసి సరి చేసుకోమని చెప్పి వెళ్ళేది. చాలా రేర్ గా మాత్రమే, చాలా 1-2 అంశాల్లో మాత్రమే ఫైన్లు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా ప్రభుత్వం ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో చాలా సీరియస్ గా ఉండడంతో అధికారులు అన్ని అంశాల్లో మనం చూడొచ్చు. హోటల్స్, రెస్టారెంట్లు మాత్రమే కాదు, ఫుడ్ డెలివరీ అంశాలపైన, ఫుడ్ డెలివరీ సంస్థలపైన కూడా ఇదే విధమైనటువంటి ఫోకస్ చేయడం జరిగింది. గ్రాసరీస్ డెలివరీ చేసేటువంటి సంస్థలపైన ఫోకస్ చేశారు. నిన్న ఆయిల్, హైదరాబాద్ నగరం ప్రధానంగా రాజేంద్ర నగర్, కాటిదాన్ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆయిల్ ఏవైతే రీఫిల్ సెంటర్స్ కానీ అక్కడ వాటిని తయారు చేసేటువంటి సెంటర్స్ పైన దాడులు చేశారు. అందులో వాడుతున్నటువంటి వస్తువులు, రా మెటీరియల్, అదేవిధంగా ప్రొడక్ట్ పూర్తిగా ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఎట్లా సేఫ్ గా ఉంచుతున్నారా లేదనేటువంటి అంశాల్లో స్టడీ చేసినప్పుడు చాలా లోపాలను గుర్తించారు. అదేవిధంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో, చార్మినార్ దగ్గరగా ఉండేటువంటి నిమ్రా కేఫ్ లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఆ దాడుల్లో కూడా చాలా అంశాలు, అంటే అనైజెనిక్ గా ఉండేటువంటి అంశాలు కొంతవరకు ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ హోటల్లో అయితే ముఖ్యంగా చాలా కిచెన్ లో అనైజెనిక్ గా ఉండడంతో పాటు చాలా వరకు ఫుడ్స్ నిల్వ ఉంచినాయి. రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచినటువంటి ఫుడ్స్ విషయంలో కూడా చాలా లోపాలను గుర్తించారు అధికారులు. ఆ లోపాల ఆధారంగా వాటన్నిటిని సరి చేసుకోవాలని అధికారులు ఆయా ఫుడ్ నిర్వాహకులకు, ఆ రెస్టారెంట్లు కానీ హోటల్ నిర్వాహకులకు ఆదేశాలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 140 నుంచి 150 వరకు హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జిల్లాల్లో దాడులు చేశారు. ఇన్ని హోటళ్ల పైన చేస్తే దాదాపు 60 వరకు కూడా ఇందులో సక్రమంగా ఏదైతే
ఫెసాయి లైసెన్స్ ప్రకారం ఏదైతే నిబంధనలు పాటించాలో ఆ నిబంధనలు పాటించకుండా వాటిని అతిక్రమించినట్టుగా గుర్తించారు. అందులో ప్రధానంగా చూస్తే ఒకటి ఆయిల్స్, అంతేకాకుండా నిల్వ పదార్థాలు చాలా వరకు అవి ఏదైతే తేదీ అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి పదార్థాలను కూడా స్టోర్ రూమ్ లో కనుగొన్నారు. అంటే వాటన్నింటినీ కూడా వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇంకా చూడొచ్చు, బిగ్ బాస్కెట్ పైన దాడులు చేసినప్పుడైతే దాదాపు 5-6 నెలల క్రితం పూర్తి అంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి వస్తువులు కూడా ఇంకా అందులో స్టోర్ లో ఉన్నాయి. అంతేకాకుండా ఏవైతే ఫినైల్స్ కానీ యాసిడ్స్ కానీ ఉండేటువంటి ప్లేస్ లో ఫుడ్ సంబంధించినటువంటి అంశాలను రెండింటిని ఒకే దగ్గర స్టోర్ చేశారు. అదే విధంగా మనం ఇక్కడ రెస్టారెంట్లలో చూస్తే ఒకే ఫ్రిడ్జ్ లో వెజ్, నాన్ వెజ్ మనం చూస్తుంటాం. చాలా హోటల్స్ లో లేదా సిటిజన్స్ ఉండేటువంటి అభిరుచులు కానీ అలవాట్లు కానీ లేదంటే సాంప్రదాయాలు కానీ నాన్ వెజ్, వెజ్ అసలు కలిపిన అంటే వండిన ఒక గిన్నెలో వండితేనే తిననటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒకే ఫ్రిడ్జ్ లో ఒకే చోట వెజ్, నాన్ వెజ్ సంబంధించినటువంటి వాటన్నింటినీ ఒకే దగ్గర భద్రపరిచినటువంటి అంశాలు. ఈ విధమైనటువంటి చాలా లోపాలను అయితే అధికారులు గుర్తిస్తున్నారు. అంతేకాకుండా ఫుడ్ కలర్ ఇది చాలా డేంజర్, కొంచెం ఎక్కువ వాడితే దాని ద్వారా అవి అందులో క్యాన్సర్ కారకాలు ఉంటాయని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధమైనటువంటి ప్రధానమైనటువంటి లోపాలన్నీ కూడా గుర్తిస్తున్నారు. వాటిని మనం చాలా హోటల్స్ లో ఈ అంశాలని గుర్తించారు అధికారులు. అదేవిధంగా ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ అంటే కుక్ అంటే వండే వాళ్ళు ఎవరైతే కుక్ ఉంటాడో ఆ మెయిన్ కుక్ గానీ అదేవిధంగా వాళ్ళకి సహకరించేటువంటి వాళ్ళు కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి టేబుల్ వరకు వినియోగదారుల టేబుల్ వరకు సర్వ్ చేసేటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అందరూ కూడా ఎయిర్ అంటే ఎంట్రకలు కింద పడకుండా ఉండేట్టుగా క్యాప్ ధరించాల్సి ఉంటుంది, చాలా గ్లౌజెస్ ధరించాల్సి ఉంటుంది. కానీ వాటి విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనేది అర్థమవుతుంది. మనం చాలా ప్రాంతాల్లో సిటీలో చూస్తే కెఫేలో చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడికి వెళ్లి ఆర్డర్ ఇచ్చింది మళ్ళీ వాపస్ అంటే కొంతమంది అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంటుంది. అంత డిస్టర్బెన్స్ గా ఉంటారు అక్కడ పనిచేసే వాళ్ళని చూస్తే. వీళ్ళకి ఎవ్వరికి కూడా మెడికల్ సర్టిఫికేట్స్ లేవు. ఆ మెడికల్ సర్టిఫికేట్స్ లేని కారణంగా ఏవైనా అంటురోగాలు ఉంటే ఇతరులకు వ్యాపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లన్నింటిపైన కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫోకస్ చేశారు. మరిన్ని రోజుల పాటు ఈ సేఫ్టీ అధికారులందరూ కూడా దాడులు నిర్వహిస్తారు, తనిఖీలు చేస్తారు, అవసరమైన చర్యలు తీసుకుంటారని అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ రాముడు.